ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. ఇప్పుడు స్మరించుకునే ఈ అనుభవము చెన్నూరి వెంకట కృష్ణయ్య గారిది. కలువాయి దగ్గర ఇరుయూరు వీరి స్వగ్రామం. వీరు చిన్నతనములోనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సాన్నిధ్యం అనుభవించారు. ఇప్పుడు స్మరించుకునే ఈ లీలలన్నీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పెన్నబద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు జరిగినవి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒకసారి, అయ్యా అయ్యింది పోయింది జరిగేది జరిగింది, ఆ కుక్క ఎక్కడ ఉందో చూడండయ్యా అని అన్నారు. దానికి అంత అన్నం వెయ్యండయ్యా అని అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఒక ముంతలో అన్నం ఉంచి తంగేడు చెట్టు దగ్గర పెట్టారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. అప్పుడే ఒక కుక్క శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని వెతుక్కుంటూ వచ్చింది. శ్రీ స్వామివారు ఆ కుక్క రాగానే అందులో ఉన్న అన్నం వేశారు. కుక్క అన్నం మొత్తం తిని 2 కాళ్ళు ఎత్తి శ్రీ స్వామివారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇంకొక లీల, వెంకటకృష్ణయ్య గారు వారి స్నేహితులు అందరూ కలిసి పెన్నబద్వేలి తిప్పపైన పశువులు కాస్తున్నారు. వీరి మిత్రులలో ఒకరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి చెయ్యి ఇచ్చి దారం కట్టమని అడిగారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారికి దారము కట్టి, అయ్యా నీ భవిష్యత్ బాగుంటుంది, నీకు అన్నీ బాగా జరుగుతాయి అని అన్నారు శ్రీ స్వామివారు అతనితో. శ్రీ స్వామివారి దీవెనల ఫలితంగా అతను అమెరికాలో ఉన్నాడు. పెన్నబద్వేల్లో జరిగిన ఇంకొక సంఘటన, ఆవు ఒకటి వచ్చి ఒక ఊబిలో ఇరుక్కుపోయింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కడికి వచ్చారు. దీనంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వైపు ఆవు చూసింది. వెంటనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఊరిలోనికి వెళ్ళి కొంతమందిని తీసుకుని వచ్చి ఆ ఆవుకు మోకులు కట్టి బయటకు లాగారు. ఆ ఆవు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూసి కంటతడి పెట్టింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ ఆవు ముఖాన్ని తమ అరచేతితో తుడుస్తూ, అమ్మా నీవు బాగుంటావు, నీవు బాధపడకమ్మా, నీకు అంతా బాగుంటుంది అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆవు కళ్ళను తుడిచారు. ఆ తర్వాత ఆవు ప్రతిరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎక్కడ ఉన్నా ఆ ఆవు స్వామివారి దగ్గరకు వచ్చేది. ఆ ఆవు యజమాని ఆవుని రానివ్వకపోతే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే ఆవు దగ్గరకు వెళ్ళేవారు. అలా 2 సంవత్సరములు జరిగింది. ఓం నారాయణ ఆది నారాయణ.